దేశంలో మోడీని ప్రియమైన ప్రధాని అనడం లేదని ప్రియమైన ప్రధానమంత్రి అంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీ ఆదాని అంబానీలకు తప్ప దేశానికి ఏం చేయలేదని ఆరోపించారు. తాను చెప్పింది తప్పని బండి సంజయ్ లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతూ ఓట్లు అడుగుతున్నారని, వారిని నమ్మొద్దని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 5 ఏళ్ల కిందట ఒక పెద్ద ఆయనను గెలిపించినాం. బండి సంజయ్ కుమార్ అనే పెద్ద మనిషి ఎంపీగా గెలిచిండు. ఈ 5 ఏళ్లలో రూపాయి పని చేసిండు ఆ సిరిసిల్లకు. దయచేసి మీరు ఆలోచించాలి. ఎక్కడన్నా ఏ వార్డులన్నా ఏ గల్లీలన్నా ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ కుమార్ గారిది? ఒక్క పని, పై సంబంధం పని, ఒక రోడ్డు మోడో నల్లనో ఒకళ్ళకు పింఛనో ఒక్క పని చేసిండు ఈ 5 ఏళ్లలో? మరి పనికిరాని ఎంపీ మనకెందుకు? ఆలోచించుండ్రి. ఇలా బీజేపీ వాళ్ళు ఇంటింటికి వస్తుండ్రట, అక్షింతలు తీసుకొని వస్తుర్రట. తెచ్చిర్రు అక్షింతలు, నెత్తి మీద జల్లినరా? అవి ఆడికెళ్ళి రాలే, గిన్నె కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి మీ నెత్తి మీద జల్లిపీకినారు. లంగలు, పచ్చి లంగలు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే లంగలు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది అయోధ్యకి వెళ్ళి రాలే, ఏమి రాలే, గీడికెళ్ళే కంట్రోల్ బియ్యంలో పసుపు చల్లి నెత్తి మీద అక్షింతలు చల్లి అవతల పడతాండ్రు. ఏమన్నంటే ఇగో గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. నేను అడుగుతున్నా, గుడి కట్టుడే ఓటేసినందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? బ్రహ్మాండంగా కట్టలే. కానీ మనం ఏంటన్నా దేవుని పేరు మీద రాజకీయం చేసినామా? కేసీఆర్ గుడి కట్టుడే కాదు, కేసీఆర్ ఆధునిక గుళ్ళు కూడా కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, మన మిడిమానేరు కట్టిండు, మన రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చిండు, కన్నీళ్లు దుడిచిండు. గొంతెండకుండా మీరు రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేసే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చినోడు కేసీఆర్. గుళ్ళు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. కానీ ఇలా బీజేపీ వాళ్ళని అడిగితే ఏం చేసినవయ్యా, ఎందుకు ఓటేయాలంటే వాళ్ళకి వేరే ఏమీ తెలియదు. ఒకటే ఒకటి తెలుసు, జై శ్రీరామ్ గంతే. అది తప్ప